ఓకే, ఇప్పుడు మనం బెహరాన్ ఫైనాన్షియల్ హార్బర్ టవర్లో నుంచి లోపల నుంచి మనం మనమ సూక్లోకి వెళ్దాము. అక్కడ చాలా చూడవలసిన చాలా బెహరాన్లో ఉన్నాయి. మనం అందరం కూడా అక్కడ చూసి మీకు మళ్ళీ నేను ఈయన సుభాష్ గారు. ఈయన ఇక్కడ సచివ కుటుంబంలో ఛానల్ నుంచి సభ్యులుగా ఉన్నారు. వీరికంటే వీరి అత్తయ్య గారు రోజ్లిన్ లంకా రోజ్లిన్, మరి ఆ తల్లి మన సహవాసంలో చాలా బలమైనటువంటి విశ్వాసురాలు. వారి కుమార్తె గారు అంటే ఈయన యొక్క భార్య. వీరిరువురు కూడా మరి చక్కని ఆత్మీయ సహవాసం కలిగిన వారు. సచివాకి కుటుంబంలో ప్రారంభంలో సహకరించినటువంటి కుటుంబం, చాలా బలమైనటువంటి ఆత్మీయులు. ఇక్కడ జస్ట్ ఓవరాల్ గా ఇక్కడ ఏమేమి ఉన్నాయో చూడడానికి అనేది 2 మాటలు. అయ్యా, ఆ పొడవుగా కనిపించేది ఏమంటారు, దాని గురించి చెప్పండి. అది బహ్రెయిన్ సంబంధించిన వరల్డ్ బిజినెస్ సెంటర్ అండి. వరల్డ్ బిజినెస్ సెంటర్, ఓకే. వరల్డ్ ట్రేడ్ సెంటర్, ఓకే. దానికి 2 పవర్ కనెక్షన్స్ కూడా ఉంటాయండి. దానికి ఆటోమేటిక్ గా పవర్ జనరేట్ చేస్తే మాకు వైపు నుంచి చూపిస్తారా? 2 టవర్లు ఉంటాయి. 2 టవర్లు ఉంటాయి. దాని పైన 2 పవర్ జనరేట్ చేసే మిషన్స్ కూడా ఉంటాయి. ఇక్కడ బహ్రెయిన్ లో ఇదేనా హైట్? హైట్ ఇదేనండి. ఇంకోటి ఏమో 4 సీజన్ హోటల్, ఇదొకటి అండి. ఇది కూడా హైట్. ఓకే. ఇంకా ఎత్తైన కట్టడాలు ఏమన్నాయి బహ్రెయిన్ లో? అదొకటి అండి. ఇది బహ్రెయిన్ ఫైనాన్షియల్ హార్బర్. బహ్రెయిన్ ఫైనాన్షియల్ హార్బర్, ఓకే. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కొత్తగా కడుతున్నారండి. ఇంకా ఓపెన్ చేయలేదు, ఇంకా కడుతున్నారనమాట. సో ఇది కొత్తగా కట్టిన హోటల్స్ అనమాట. రైట్. ఈరోజు మాకు కొద్దిగా నైట్ మార్కెట్ ఎలా ఉంటుంది? ఇది డిప్లొమాటిక్ ఏరియా. ఓకే, డిప్లొమాటిక్. ఇక్కడ కావాల్సిన కోర్టులు, న్యాయానికి సంబంధించిన అన్ని ఇక్కడే ఉంటాయి. ప్రభుత్వ కార్యాలయాలు అన్ని ఇక్కడే ఉంటాయి. డిప్లొమాటిక్ ఏరియా అంటారు. అవునండి. ఇక్కడ ఇప్పుడు మనం అవెన్యూలో ఉన్నామండి. బహ్రెయిన్లో చాలా ఫేమస్ మాల్ ఇది. సో అవెన్యూలో కొత్తగా ఒక 10 సంవత్సరాల క్రితం ఇక్కడ అంతా సముద్రం కింద ఉండేది. ఆ సముద్రం పైన షాపింగ్ మాల్ కట్టారండి. అవెన్యూ మాల్ అంటారు దీన్ని. బహ్రెయిన్లో చాలా ఫేమస్ అండి. ఇదివరకు అయితే మొత్తం సముద్రం కప్పెట్టేసింది. ఇది అసలు శూన్యంగా ఉండేది మొత్తం మీద. ఇక్కడ మేము క్రికెట్ ఆడుకునే వాళ్ళు. తర్వాత హైవే కూడా చాలా క్లారిటీగా. ఇప్పుడు ఇదివరకు అయితే ట్రాఫిక్ చాలా బీభత్సంగా ఉండేది బహ్రెయిన్ దేశంలో. ఇప్పుడు ఈ అవెన్యూ మాల్ కట్టడం వల్ల హైవే కూడా మంచి డెవలప్ చేసి జిఫేర్ అంతా కానీ అలాగా మనామా కానీ అలాగా సౌదీ అంతా కూడా చాలా ఫ్రీగా ఇప్పుడు బహ్రెయిన్లో చాలా డెవలప్ అవుతుంది. మేము వచ్చిన 2007 నుంచి చూస్తే ఇప్పుడు 2024 నుంచి చాలా ప్లేసెస్లో కూడా బహ్రెయిన్ చాలా ఇష్టంగా ఉంది. మేము 2007 వచ్చినప్పటి నుంచి కొంచెం గజిబిజిగా గొడవలతో రాజుతో ప్రాబ్లంతో ఉండేది. ఇప్పుడైతే హ్యాపీగా కరోనా టైంలో కూడా చాలా బహ్రెయిన్ దేశం ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ వేసి ఇండియా దేశం వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా చాలా ఇష్టపరిధిలో కూడా ఈ రోజుని బహ్రెయిన్ దేశం. ఓకే, సో ఇప్పుడు మనం షాపింగ్ మాల్కి వెళ్తున్నామండి, అవెన్యూకి. ఈ అవెన్యూ ప్లేస్ సరిపోక ఇంకా ఈ వీకెండ్ సమయంలోని అంటే ఫ్రైడే సాటర్డే రోజుని సౌదీ నుంచి, ఖతార్ నుంచి, దుబాయ్ నుంచి జనాంగం ఎక్కువ వస్తుందని ప్లేస్ సరిపోక ఇంకా ఎక్స్టెండ్ చేస్తున్నారండి. మాల్ పొడిగిస్తున్నారు. ఇప్పుడు ఈ షాప్ లోపల చాలా షాపులు ఉన్నాయండి. క్లాత్లు కానించి మొత్తం కావాలంటే ఫేమస్ బ్రాండ్స్ ఐటమ్స్లు అన్నీ దొరుకుతాయండి. సో మనం చూద్దామండి ఇప్పుడు.
బస్ స్టాప్ ఉంటుందన్నమాట. ఇంకా జనం రాలేదు ప్రజెంట్ అయితేని. అది కనపడుతుంది కదా డిస్కౌంట్ సెంటర్. బ్రదర్కి ఇప్పుడు మనమ్మ బస్ స్టాప్ కాడి నుంచి లోపల కూడా గోల్డ్ షాప్లో ఉంటాయి, ఇంకా వేరే ఉండవు. మన ఇండియన్స్ వాళ్ళందరూ కూడా వెకేషన్ ఈ షాపుల్లోకి వచ్చి గోల్డ్ కొనుక్కుంటారు. ఇప్పుడు మనం మార్కెట్లో వెళ్తాము లోపల. ఇక్కడ మన ఇండియన్స్ ఎవరైనా సరే వెకేషన్ వెళ్ళాలన్నా లోపల సబ్బులు చాలా ఇతర వస్తువులు ఉంటాయి మొత్తం కదా. స్టార్టింగ్ చూద్దాం రండి, మనం అందరూ కూడా లోపలికి వెళ్ళి అన్నీ కూడా పరిశీలించాం. బ్రదర్స్ ఇది దాల్చిన చెక్క ఇలాగే కట్టి అమ్ముతుంటారు. ఇక్కడ మసాలాలు మనకి బాగా ఉంటాయి. ఇండియాకి కూడా తిరిగి పట్టుకెళ్తారు మొత్తం. ఇదంతా మనమ్మ స్వీట్ లోపల మార్కెట్లో ఉంటుంది. ఇంకా ఉంది, రండి చూద్దాం. బ్రదర్స్ ఇదివరకు అయితే చాలా రద్దీగా ఉంది, మనిషి తిరగడం కూడా చాలా ఇబ్బందికరంగా ఉండేది. కరోనా వచ్చిన తర్వాత అన్ని దేశాల నుంచి జనం కూడా వెళ్ళిపోరు ఇక్కడ. దాన్ని బట్టి చాలా వీధుల్లో కానీ ఖాళీగా ఉన్నాయి. కానీ ఈరోజు బుధవారం కాబట్టి కొంచెం ఖాళీగా ఉంది. గురువారం శుక్రవారం శనివారం అయితే చాలా రద్దీగా ఉంటుంది. దీన్ని బాబుల్ బెహరాన్ అంటారు. బ్రదర్స్ ఏంటంటే బెహరాన్లో ఏదైనా వస్తువు తయారు చేసి బెహరాన్ లాగా బాబుల్ బెహరాన్ ఒక ఇండిషన్ ఉంటుంది. రేటు క్వాలిటీలో ఆ పక్క మన
ఇదే బాబులి బెహరాను నిర్మించింది 1949లోని బాబులాల్ బెహరాన్ అంటారు. ఇక్కడ నుంచి చూస్తే లోపల మనామా సూప్కి మార్కెట్కి వెళ్తాకి ఇదే ఎంట్రన్స్. ఇక్కడ బస్ స్టాప్ ఉంటుంది. ఆ బస్ స్టాప్లో దిగి ఇండియన్స్ అందరూ లోపలికి ఇలాగా అయింది. ఏదైనా వస్తువు కొనుక్కోవాలన్నా ఏం చేయాలని ఇక్కడే బాబులి బెహరాన్. ఇదివరకు ఇక్కడ వాటర్ ఫౌంటైన్ ఉండేది. ఇక్కడ ఇదివరకు అయితే ఇక్కడ